ఇంకోటి గద్దర్ గారి అంత్యక్రియలు ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి స్కూల్లో చేశారు. ఏంటి అసలు, ఎందుకని? గద్దర్ అన్న జ్ఞానం ఒక్కటే మిగులును, జ్ఞానం ఒక్కటే మిగులు అనే ఒక నినాదం. ఎడ్యుకేట్ అంటే ఏ సమస్యకైనా మూల కారణం దాని గురించి అవగాహన లేకపోవడమే. ఎప్పుడైతే ఒక న్యాయమైన అవగాహన జరుగుతుందో ప్రజలు దాన్ని అర్థం చేసుకొని దాని రెవాల్ట్ అవుతారు, దాని హక్కుని సాధించుకుంటారు. సో దానికి కావాల్సింది అంటే చదువు. అది సావిత్రిబాయి పులే గాని, పెరియార్ గాని, తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గాని, కాశీరామ్ గాని, జగ్జీవన్ గాని, ఎవరు చూసినా సరే, ఎవరు గద్దరన్నా గాని ఫస్ట్ నువ్వు చదువుకోరా బై, తప్పు ఒప్పు తెలుసుకో, తప్పేంది ఒప్పేంది. సో చదువు అన్నారు కాబట్టి ఆయనకి ఎప్పటి నుంచో ఉన్న చిరకాల కోరికగా అంబేద్కర్ విద్యానికేతన్ ట్రస్ట్ ద్వారా స్కూల్ ఏర్పడింది. సో గద్దరన్న గారు కోవిడ్ టైంలో స్కూల్లో ఉన్నారు అక్కడ. ఆ టైంలో సో ఆయన ప్రెగ్నెంట్ ఉంటే అందరు ఇంటికి వస్తున్నారు, డిస్టర్బ్ అవుతుందని చెప్పి అందరు అక్కడ స్కూల్లో అన్నారన్నమాట. సో ఆ టైంలో తన సమయం తర్వాత ఇమీడియట్ కోవిడ్ వచ్చింది. సో ఆ టైంలో కంటిన్యూ 2-3 years అక్కడ గడపడం అంటే పర్టికులర్గా ఉన్న వారికి తన జీవితంలో తాతయ్య వచ్చిన సమయంలో పిల్లలతోని ఉన్నాక మరొక్కసారి తను చాలా మందితో చాలా అన్నారన్నమాట, నేను ఏడకి చనిపోతున్నాను ఆడ బొంద పెట్టండి అని, లేకుంటే మా తల్లిదండ్రుల దగ్గరనే సమాధి చేయండి అని అలా చెప్పుకుంటూ వస్తూ తను ట్రస్టీ మెంబర్స్ తో ఏమన్నారంటే, నేను స్కూల్లోనే ఉంటాను, ఈ పిల్లలకు నేను స్ఫూర్తిదాయకం అవుతాను, వీళ్ళ కథలు చెప్తాను నా చివరి కాలంలో అన్నారన్నమాట. సో అది కూడా ఒకటి ఏంటంటే, గద్దర్ గారు చనిపోయి మధ్యాహ్నం 1 గంటలకు చనిపోయిందని తెలిస్తే రాత్రి 9 గంటల వారికి కూడా ప్రభుత్వ పరంగా ఏమీ అనౌన్స్ చేయలేదు. గద్దర్ అంత్యక్రియలు మేము చేస్తామని గవర్నమెంట్. అదే లాస్య చెల్లి చనిపోయిన క్షణాన్నే, మీరు ఇందాక అడిగారు డిఫరెన్స్, లాస్య చెల్లి చనిపోయిన క్షణాన్నే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు ఆ చెల్లి అంత్యక్రియలు ప్రభుత్వ పరంగా చేస్తామన్నారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ఎ లీడర్షిప్, ఆఫ్ ఎ డెమోక్రటిక్ లీడర్. సో అక్కడ చర్చ మొదలైంది, మేము తూప్రాం తీసుకుపోతామని, మాకు నలమల తీసుకుపోతామని, మేము ట్యాంక్ బండ్ మీద పెడతామని. అప్పుడు మేమన్నాం బిడ్డలగా, నేను మా అన్న, మీరేంద్రాబాయ్ మేము తీసుకుపోయేది, మా నాయనని మా దగ్గర పెట్టుకుంటాం, ఇప్పుడన్నా మా నాన్నని మాకు ఇవ్వండి, మేము రోజు మా నాన్నని మేము దండం పెట్టుకుంటాం, ఇన్నేళ్ళు ప్రజల కోసమే ఉన్నా కదా, ఆయన డెడ్ బాడీ అన్న ఇవ్వండి మాకు అని నేను, మా అన్న, మా అమ్మ, మా నాన్నని తెచ్చుకొని అని ఇష్టమైన జ్ఞానం ఒక్కటే మిగులును అని జ్ఞాపకంగా అక్కడ పెట్టాం. సో మహాబోధి ఉన్నంత వరకు పిల్లలు వస్తారు అక్కడ, గద్దరన్న స్కూల్ అని, గద్దరన్నని చరిత్ర చదువుకుంటారు, తిరుగుబాటు గీతమయ్య అని ప్రతి ఒక్క స్టూడెంట్ అక్కడ నుంచి నేర్చుకొని పోతారు. ఎంతమంది ఉంటారు అక్కడ స్టూడెంట్స్? అక్కడ 423 మంది ఉన్నారు. సూపర్ కట్టే ఆలోచన ఉంది అక్కడ? అది ఆలోచన ఉంది, అంటే దాన్ని ఒక మాన్యుమెంట్ గా చేయాలని అన్న ప్లాన్ చేస్తున్నారు. ఒక 100 మంది కూర్చొని మెడిటేషన్ చేసి దాని లోపల ఒక చిన్న చరిత్ర దాన్ని ప్లాన్ చేస్తున్నారు. అంతలోపల మనకు ఏమంటారు మ్యూజియం కట్టాలని మన ప్రభుత్వము 1 ఎకరా ల్యాండ్ రింగ్ రోడ్ మీద అనౌన్స్ చేసినందుకు అక్కడ ఒక మ్యూజియం పెట్టాలని మొన్ననే గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రెజెంట్ అయింది కాబట్టి, సో అదైన తర్వాత ఇది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు, ఎలా అనిపించింది? అంటే మంచి ఒక అది ఎలా అనిపించిందో కాదు, అది ఎలా అనిపించిందో కాదు, అలా కావాల్సిందే. ఇట్ హ్యాస్ టు బి డన్, ఇట్ హ్యాస్ టు బి డన్. నేను ప్రజలకు అదే ఇస్తాను. గద్దర్ అన్న చనిపోతే రానున్న యువతకు కూడా ఒక స్ఫూర్తిదాయకం, రాజకీయాలకు వచ్చేవారు కూడా ఒక స్ఫూర్తిదాయకం. ఎందుకంటే గద్దర్ అన్న చనిపోతే లక్షలాదిగా ప్రజలు హైదరాబాద్ వచ్చారు. అది మనం ఎవరికి 500 ఇవ్వలేదు, ఎవరికి బిర్యానీ తినిపించలేదు, ఎవరికి బియర్ బాటిల్ ఇవ్వలేదు, ఎవరికి కులం చెప్పలేదు, అరే మన కులపోడు రాబోయే అని చెప్పలేదు. ఇవి ఏవి కాకుండా గద్దరన్న కోసం వచ్చిందంటే ఒక నిజమైన నాయకుడు అమరుడైపోయాడు. సో ఎవరైతే నిజంగా ప్రజల కోసం సేవ చేస్తారో వాళ్ళకు ఇట్లాంటి బ్యాకప్లు అవసరం లేదు. సో ప్రజలే ప్రభుత్వాన్ని తలదింపించి అంత్యక్రియలు గౌరవప్రదంగా చేపించుకున్నారు.
అది వాళ్ళు ఇచ్చింది కాదండి, ప్రజల నిర్ణయం అది. ఇట్ ఈస్ ద హానర్ ఆఫ్ ద పీపుల్ గివెన్ టు గద్దర్ గారు. అందులో నేను ప్రౌడ్ కావాల్సింది కాదు, వాళ్ళకు దే ఆర్ ప్రౌడ్. అది చేయకపోతే ఏరేలా ఉండేది.